హాయ్ హలో ఫ్రెండ్స్, నా పేరు రాజేష్. మీరు చూస్తున్నారు తెలుగు టెక్ న్యూస్ ఛానల్. మన ఛానల్లో ఎయిర్టెల్ అదేవిధంగా జియోకు సంబంధించినటువంటి ఎయిర్ ఫైబర్ల యొక్క రివ్యూని అయితే పోస్ట్ చేయడం జరిగింది. దాని కింద చాలామంది అయితే కామెంట్గా సపరేట్ వీడియోని అయితే కామెంట్స్కి చేయమని అడిగారు. దానికి సొల్యూషన్గా అయితే ఈ వీడియోని అయితే మనం చేయడం జరుగుతుంది. వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒకవేళ స్కిప్ చేసినట్లయితే ఖచ్చితంగా మీరు డీటెయిల్స్ అయితే మిస్ అవుతారు. అదేవిధంగా రాంగ్ ఎయిర్ ఫైబర్ని చూజ్ చేసుకునే అవకాశం అయితే ఉంటుంది. ఎయిర్టెల్ కానీ జియో తీసుకున్నా కానీ ముందుగానే మీరైతే 3 మంత్స్ రెంట్ అయితే పే చేయాల్సి ఉంటుంది. అరౌండ్ 2500 నుంచి 3000 రూపీస్ అయితే మనం ఇన్స్టాల్ చేసుకుంటాం కాబట్టి ఆ డివైజెస్ అన్నీ ఒకవేళ మీకు నచ్చినట్లయితే దాన్ని మళ్ళీ అన్ఇన్స్టాల్ చేసి కొత్తదాన్ని ఇన్స్టాల్ చేసుకోవాల్సి ఉంటుంది. అందుకని ఇలాంటివి లేకుండా ఉండాలంటే మీరు వీడియోని అయితే స్కిప్ చేయకుండా చివరి వరకు అయితే చూడండి. ఒక మంచి ఎయిర్ ఫైబర్ని అయితే మీరు చూజ్ చేసుకోవచ్చు. ఎవరైతే జియో అదేవిధంగా ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ యూజ్ చేస్తున్నారో మీకు నచ్చినవి అదేవిధంగా నచ్చని విషయాలు కామెంట్లో అయితే కామెంట్ చేయండి. ఈ కామెంట్ ద్వారా చాలామందికి అయితే మంచి ఇన్ఫర్మేషన్ అయితే రావడం జరుగుతుంది. ఫస్ట్ క్వశ్చన్ మనం చూసినట్లయితే 499లో మనకి డిటిహెచ్ అదేవిధంగా రౌటర్ ఓటీటీ వస్తాయని అడుగుతున్నారు. మనకి ఎయిర్టెల్లో చూసినట్లయితే 499 అనేది బేసిక్ ప్లాను. దీంట్లో మనకు ఓన్లీ వైఫై మాత్రమే వస్తుంది. మీకు డిటిహెచ్ కానీ ఓటీటీ కానీ అవైలబుల్ ఉండదు. ఒకవేళ మీకు ఓటీటీ అదేవిధంగా డిటిహెచ్ కావాలనుకుంటే ప్లాన్ మీరు 699 అదేవిధంగా 899 ప్లాన్స్ అయితే తీసుకోవచ్చు. వీటిలో మీకు డిటిహెచ్ ఓటీటీ వైఫై అయితే వస్తాయి. జియోలో చూసినట్లయితే జియోలో మనకు 599 నుంచి బేసిక్ ప్లాన్ స్టార్ట్ అవుతుంది. దీనిలో మనకు ఓటీటీ డిటిహెచ్ వైఫైని అయితే ఇవ్వడం జరుగుతుంది. నెక్స్ట్ క్వశ్చన్ అడుగుతున్నారు, ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ బాగుంది కానీ నెట్వర్క్ రిలేటెడ్ ఇష్యూస్ వస్తే మాత్రం వేస్ట్, సర్వీస్ వరస్ట్గా ఉంటుంది. 1 మంత్ అయింది రిక్వెస్ట్ పెట్టి అయినా ఎవరు రాలేదు. ఇక సర్వీస్ గురించి చూసినట్లయితే జియో అదేవిధంగా ఎయిర్టెల్లో కూడా అదే విధమైనటువంటి సర్వీస్ ఉంటుంది. వీళ్ళ దగ్గర నుంచి మీరైతే తొందరగా రిజల్యూషన్ అయితే ఎక్స్పెక్ట్ చేయొద్దు. కొంచెం టైం తీసుకొని చేస్తారు. ఒకవేళ మీకు బేసిక్ లెవెల్ ఇష్యూస్ ఓటీటీ అదేవిధంగా డిటిహెచ్ రిలేటెడ్ స్మాల్ ఇష్యూస్ అయితే వాళ్ళైతే ఇమీడియట్గా రిజాల్వ్ చేస్తారు. నెట్వర్క్ రిలేటెడ్ కానీ ఫిజికల్గా వచ్చి రిజాల్వ్ చేసే ఇష్యూస్కి అయితే వీళ్ళు టైం తీసుకోవడం జరుగుతుంది. క్వశ్చన్ చూసినట్లయితే ఎయిర్టెల్ బ్లాక్ 399 ప్లాన్ తీసుకున్న 2500 రూపీస్ కట్టమన్నారు. 5 మంత్స్ వస్తుంది అంటున్నారు. ఇది ప్రీపెయిడ్ ఆర్ పోస్ట్ పెయిడ్ అర్థం కావట్లేదు అని క్వశ్చన్ అయితే అడుగుతున్నారు. బోత్ ఎయిర్టెల్ అదేవిధంగా జియోలో మీకైతే పోస్ట్ పెయిడే ఉన్నాయి, ప్రీపెయిడ్ అయితే లేదు. ముందుగానే మీరైతే కొంత అమౌంట్ 2500 ఆర్ 3000 అయితే ముందుగానే పే చేయాల్సి ఉంటుంది. ఆ అమౌంట్ ఆటో డిడక్ట్ అయిపోయి ఆఫ్టర్ 3-4 మంత్స్ తర్వాత ఆటోమేటిక్గా బిల్ జనరేట్ అవుతుంది. ఆ బిల్లును మీరైతే మంత్లీ బేసిస్లో అయితే పే చేయాల్సి ఉంటుంది. ఇంకొక క్వశ్చన్ చూసినట్లయితే ఓన్లీ ఇంటర్నెట్ మంత్కి ఎంత మనీ అవుతుందని అడుగుతున్నారు. ఓన్లీ ఇంటర్నెట్ ప్లాన్ అనేది మనకు ఎయిర్టెల్లో మాత్రమే అవైలబుల్ ఉంది. అది 499తో స్టార్ట్ అవుతుంది. మీకు జియో ఎయిర్ ఫైబర్ కావాలనుకుంటే దీంట్లో అయితే 599 నుంచి స్టార్ట్ అవుతుంది. దీంట్లో మీకు ఓన్లీ వైఫై ప్లాన్ అయితే అవైలబుల్ లేదు. ఈ 599లో మీకు వైఫై అదేవిధంగా ఓటీటీ అండ్ డిటిహెచ్ అయితే రావడం జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు, ఒక టౌన్ నుంచి ఇంకొక టౌన్కి తీసుకెళ్తే వర్క్ అవుతుందా, కంపెనీ వాళ్ళకి ఇన్ఫామ్ చేయాలా, అంటే టవర్ లాక్ ఏమైనా ఉంటుందా అని అడుగుతున్నారు. ఎయిర్ ఫైబర్ కానీ జియో ఎయిర్ ఫైబర్ కానీ మీ ఇంటి పైన ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. షిఫ్ట్ అవ్వాలనుకుంటే రీఅలొకేట్ రిక్వెస్ట్ అయితే మీరు రైజ్ చేయాల్సి ఉంటుంది. రీఇన్స్టాల్ అయితే చేయడం జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు, 4Gలో ఎయిర్ ఫైబర్ వర్క్ అవుతుందా అంటున్నారు. చాలామందికి ఉన్న డౌట్ ఏంటంటే మా దగ్గర 4G సిగ్నల్ ఉంది, మా దగ్గర జియో మాత్రమే సిగ్నల్ వస్తుంది, లేదంటే ఎయిర్టెల్ మాత్రమే సిగ్నల్ వస్తుంది. మా దగ్గర ఎయిర్టెల్ బాగుంది, కొంతమంది దగ్గర జియో బాగుంది, మా దగ్గర 4G మాత్రమే ఉంది, కొంతమంది మా దగ్గర 5G 4G ఉన్నాయని అడుగుతున్నారు. 4Gలో యూజ్ చేసుకోవచ్చు, అదేవిధంగా 5Gలో కూడా యూజ్ చేసుకోవచ్చు. బట్ కాకపోతే 5Gతో కంపేర్ చేసినట్లయితే 4Gలో మీకు కొంచెం స్పీడ్ అనేది తక్కువగా ఉండడం జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు, ఎంత ఇంటర్నెట్ స్పీడ్ వస్తుంది, అట్లీస్ట్ 50 MBPS వస్తుందా. ఎయిర్టెల్ అదేవిధంగా జియోలో రెండింటిలో కూడా మీరు 30 MBPS తీసుకుంటే 30 MBPS వస్తుంది, 50 MBPS తీసుకుంటే 50 MBPS వస్తుంది. బట్ రెండింటిలో చూసినట్లయితే ఎయిర్టెల్లో మనకు చూసినట్లయితే లోడ్ స్పీడ్ అనేది కొంచెం తక్కువగా ఉంటుంది జియోతో కంపేర్ చేసినప్పుడు. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు, హౌ టు బుక్ ఎయిర్టెల్ ఎయిర్ ఫైబర్ ఆర్ జియో ఎయిర్ ఫైబర్. మీ లోకల్గా ఎవరైనా ప్రొవైడర్స్ ఉన్నారేమో కనుక్కోండి. ఒకవేళ లేదన్నట్లు మీకు చూపిస్తున్నట్లుగా డీటెయిల్స్ అయితే మీరు ఫిల్ చేయాల్సి ఉంటుంది. మీ నేము అదేవిధంగా మీ ఫోన్ నెంబరు అదేవిధంగా లొకేషన్ ఇస్తే అవైలబుల్ ఉందా లేదా చెక్ చేసుకొని వాళ్ళైతే మీకు కాల్ చేయడం జరుగుతుంది. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు, నేను 3002 రూపీస్ పే చేశాను, ఎయిర్ ఫైబర్ పిక్ చేస్తున్నప్పుడు మళ్ళీ ఇంకా వాళ్ళకు మనీ ఏమన్నా పే చేయాలని అడుగుతున్నారు. జనరల్గా చూసినట్లయితే ఇక్కడ వీళ్ళు ఇన్స్టాలేషన్ ఫ్రీ అని చెప్తారు. కాకపోతే ఆ ఇన్స్టాలేషన్ రెండిట్లో జియో కానీ ఎయిర్టెల్ కానీ ఇన్స్టాల్ చేయడానికి ఆల్మోస్ట్గా మీకు 1 to 2 అవర్స్ అయితే తీసుకుంటుంది. ఇన్స్టాలేషన్ అయిపోయిన తర్వాత మీకు నచ్చిన అమౌంట్ని 100 లేదా 200 అయితే వాళ్ళు పే చేయమని అయితే అడగడం జరుగుతుంది. ఇది లైవ్ స్ట్రీమింగ్కి ఎలా ఉంటుంది సార్. రెండిట్లో మీరు జియో అదేవిధంగా ఎయిర్టెల్ చూసినట్లయితే
యూట్యూబ్‌లో మీరు లైవ్ స్ట్రీమింగ్ చేయాలన్నా, అప్‌లోడ్ చేయాలన్నా జియో కొంచెం బాగుండడం జరుగుతుంది కంపేర్ టు ఎయిర్‌టెల్. ఎయిర్‌టెల్ మీకేంటంటే బేసిక్‌గా ఇంట్లో వాళ్ళు ఎవరైతే యూట్యూబ్, అదేవిధంగా ఓటీటీస్, అదేవిధంగా డీటీహెచ్ చూసుకొని బేసిక్ లెవెల్ ఆఫ్ ఇంటర్నెట్ కావాలనుకుంటారో వాళ్ళకైతే సూటబుల్ అవ్వడం జరుగుతుంది. ఇంకో క్వెషన్ అడుగుతున్నారు, ల్యాండ్‌లైన్ నాట్ అవైలబుల్ అని. ఫైబర్ తీసుకున్నట్లయితే ఎయిర్‌టెల్ అదేవిధంగా జియో ఫైబర్‌లో మీకైతే ఒక ల్యాండ్‌లైన్ నంబర్‌నైతే ఇవ్వడం జరుగుతుంది. మీరు ఫిజికల్‌గా ఒక ల్యాండ్‌లైన్ అయితే తీసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఫైబర్‌కి వచ్చినట్లయితే జియోలో మీకు ల్యాండ్‌లైన్ నంబర్ అయితే ఇస్తారు. దాంతో పాటు ఒక జియో జాయిన్ యాప్ అయితే ఉంటుంది. ఆ యాప్‌లోకెళ్ళి మీరైతే ల్యాండ్‌లైన్ యూజ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఫిజికల్‌గా అయితే మీరు యూజ్ చేసుకోలేరు. ఈ జియో జాయిన్ యాప్ అనేది నేను తీసుకున్న తర్వాత ఒక 2 డేస్ అయితే వర్కౌట్ అయింది. దాని తర్వాత వర్కౌట్ అవ్వట్లేదు. ఇప్పటికి 1 మంత్ అయింది వాళ్ళకి రిక్వెస్ట్ రైజ్ చేసి. ఇప్పటివరకు వాళ్ళైతే ఇష్యూని అయితే రిజాల్వ్ చేయలేదు. దీని మీద మీరు ఏ ఎక్స్‌పెక్టేషన్ అయితే పెట్టుకోవద్దు. ఇది మీకు వర్కౌట్ అవ్వదు. ఇంకొక క్వెషన్ అడుగుతున్నారు, ఓన్లీ ఫర్ వర్క్ ఫ్రమ్ హోమ్ ఆఫీస్ వర్క్ విచ్ వన్ రికమెండెడ్ ప్లీజ్ గైడ్ అని క్వెషన్ అడుగుతున్నారు. మీరు ఓన్లీ వర్క్ ఫ్రమ్ హోమ్ తీసుకున్నట్లయితే జియో ఎయిర్ ఫైబర్ తీసుకోండి. జియోలో మనకు మంచి లోడ్ స్పీడ్ ఉంటుంది. దానివల్ల మీకైతే వర్క్ ఫ్రమ్ హోమ్ చేస్తున్నప్పుడు మీకు జనరల్‌గా తీసుకున్న వైర్‌కి దీనిలో తీసుకున్న దానికి డిఫరెన్స్ అయితే ఏముండదు. మీకు ఫైబర్ అవైలబుల్ లేనట్లయితే ఖచ్చితంగా మీరు జియో ఎయిర్ ఫైబర్‌ని అయితే చూజ్ చేసుకోవచ్చు. ఇంకొక క్వెషన్ అడుగుతున్నారు, హలో సార్, తెలుగు ఛానల్ ప్లస్ వైఫై కావాలి, ఓటీటీ అవసరం లేదు. మీకు ఓన్లీ డీటీహెచ్ అదేవిధంగా వైఫై కావాలంటే రెండిట్లో కూడా మీకు ప్లాన్స్ అయితే లేవు. ఇంకొక క్వెషన్, హౌ టు యాక్టివేట్ ఓటీటీ యాప్స్ అని అడుగుతున్నారు. ఓటీటీ యాప్స్ని మీరైతే యాక్టివేట్ చేసుకోవాల్సిన అవసరం లేదు. మీరు ఏదైతే ప్లాన్ తీసుకుంటారో దానిలోని ఇన్‌బిల్డ్‌గా మీకైతే ఓటీటీ యాప్స్ అయితే రావడం జరుగుతుంది. ఇన్‌స్టాల్ చేసిన తర్వాత మీకైతే ప్లాన్ అయితే యాక్టివేట్ చేస్తారో, యాక్టివేట్ చేసినప్పుడు ఇమ్మీడియేట్‌గా మీకైతే ఏ ఓటీటీస్ అయితే యాక్టివేట్ అయి ఉన్నాయో అవైతే మీకు రావడం జరుగుతుంది. ఇంకొక క్వెషన్ అడుగుతున్నారు, మొత్తం ఫీ ఎంత అవుతుంది ఇన్‌స్టాలేషన్‌తో కలిపి? ఇన్‌స్టాలేషన్ చేసే ముందు 3 మంత్స్ అమౌంట్ అయితే ముందుగానే పే చేయాల్సి ఉంటుంది. జియోలో అయినా సరే, అదేవిధంగా ఎయిర్‌టెల్‌లో అయినా. ఇక్కడ స్క్రీన్‌లో చూపించినట్లుగా లెఫ్ట్ సైడ్‌లో మీరు చూసినట్లయితే జియో ప్రైజెస్ ఉన్నాయి. అదేవిధంగా రైట్ సైడ్‌లో చూసినట్లయితే మీకు ఎయిర్‌టెల్ ప్రైజెస్ ఉన్నాయి. దీంట్లో ఏదో ఒక ప్రైస్‌ని మీరు సెలెక్ట్ చేసుకొని అక్కడ చూపిస్తున్న అమౌంట్ ఏదైతే ఉందో అది పే చేస్తే వాళ్ళైతే వచ్చి ఇన్‌స్టాల్ చేయడం జరుగుతుంది. ఇంకొక క్వెషన్ అడుగుతున్నారు, కెన్ వి యూజ్ జియో ఫర్ సీసీ కెమెరాస్? మీరు జియో అదేవిధంగా ఎయిర్‌టెల్ చూసినా రెండింటిని మీరు సీసీ కెమెరాకి అయితే వాడుకోవచ్చు. ఇంకో క్వెషన్ అడుగుతున్నారు, నెట్ రాకపోతే డీటీహెచ్ టీవీ ఛానల్ చూడవచ్చా? ఎయిర్‌టెల్‌లో అయితే మీరు చూడొచ్చు. ఎందుకంటే ఎయిర్‌టెల్‌లో ఇది ఇంటర్నెట్ మీద వర్కౌట్ అయితే అవ్వదు. ఒకవేళ మీరు జియోలో చూసినట్లయితే జియోలో మీకు ఇంటర్నెట్ వచ్చి ఇంటర్నెట్ స్పీడ్ కన్సిస్టెంట్‌గా ఉంటే మాత్రమే మీరైతే డీటీహెచ్‌ని చూడగలరు. ఒకవేళ కన్సిస్టెంట్‌గా రాకపోతే ఏదైనా ఇష్యూస్ వచ్చినట్లయితే మీరు డీటీహెచ్ చూడడానికి అవకాశం అయితే ఉండదు. ఇంకొక క్వెషన్ అడుగుతున్నారు, మాకు ఎయిర్‌టెల్ 4G మాత్రమే వస్తుంది, ఫుల్ సిగ్నల్ వస్తుంది, తీసుకోవచ్చా? ముందుగా మీరైతే మీ దగ్గర ఫైబర్ ఉందో లేదో చెక్ చేసుకోండి. ఒకవేళ ఫైబర్ లేదు, లాస్ట్ ఆప్షన్ అనుకుంటే మీరు ఎయిర్‌టెల్ ఎయిర్ ఫైబర్ తీసుకోవచ్చు. 4G మీద కూడా వర్కౌట్ అవుతుంది. బట్ కంపేర్ టు 5G అయితే కొంచెం స్పీడ్ తక్కువగా ఉండడం అయితే జరుగుతుంది. ఇంకొక క్వెషన్ అడుగుతున్నారు, సార్ ఈజ్ ఇట్ యూజ్ఫుల్ ఫర్ ఆఫీస్ వర్క్ లైక్ రిమోట్ డెస్క్‌టాప్ ఏడబ్ల్యూఎస్ అని అడుగుతున్నారు. ఏడబ్ల్యూఎస్, సిట్రీస్ ఇలాంటి వర్క్ చేయాలంటే ఎయిర్‌టెల్ జోలికి అయితే మీరు వెళ్ళకండి. ఖచ్చితంగా మీరైతే జియోని అయితే చూజ్ చేసుకోండి. జియోలో ఇదైతే పర్ఫెక్ట్‌గా వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. అడుగుతున్నారు, మనకు సెటప్ బాక్స్‌కి అడిషనల్‌గా మనీ పే చేయాలా? డీటీహెచ్‌కి అయితే పే చేయాల్సిన అవసరం లేదు. మీరు తీసుకునే ప్లాన్‌లోనే డీటీహెచ్, ఓటీటీ, వైఫై మూడింటిని కలిపే మీకు ప్లాన్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఆ ప్లాన్‌లోనే ఇంక్లూడ్ అయ్యి ఇవైతే వస్తాయి. ఒక క్వెషన్ అడుగుతున్నారు, ట్రేడింగ్ కోసం ఏ ప్లాన్ తీసుకోవాలో చెప్పండి. రెండిట్లో మీరు జియో కానీ ఎయిర్‌టెల్ కానీ రెండిట్లో తీసుకుంటే 100 MBPS అయితే తీసుకోండి. ఇది కొంచెం క్విక్‌గా ఉండడం జరుగుతుంది. మీరు ట్రేడింగ్ చేసుకోవడానికి యూజ్ఫుల్ అయితే అవుతుంది. అడుగుతున్నారు, ఇది చాలా ఇంపార్టెంట్ క్వెషన్, విచ్ వన్ ఈజ్ బెటర్, ఎయిర్ ఫైబర్ ఆర్ ఫైబర్? ముందుగా అయితే మీరు ఫైబర్ని అయితే చెక్ చేసుకోండి. మీ లోకల్గా ఉన్న ఫైబర్ సర్వీస్ ఎలా ఉన్నాయి, స్పీడ్ ఎలా ఉంది అనేది చెక్ చేసుకున్న తర్వాత మీ దగ్గర అవైలబుల్ లేకపోతే కన్సిస్టెంట్‌గా వాళ్ళ దగ్గర నుంచి సర్వీస్ లేదనుకుంటే అప్పుడు మీరైతే ఎయిర్ ఫైబర్కి వెళ్ళండి. ఎయిర్ ఫైబర్తో కంపేర్ చేసినప్పుడు ఫైబర్ అనేది కొంచెం స్పీడ్‌గా ఉండడం జరుగుతుంది, కన్సిస్టెంట్‌గా ఉండడం జరుగుతుంది. ఫైబర్‌లో మీకు ఒకవేళ వైర్ కట్ అయినట్టయితే మీకు ఇంటర్నెట్ అయితే రాదు. మళ్ళీ అది కనెక్ట్ చేసేంత వరకు వెయిట్ చేయాలి. ఫైబర్‌లో మీకైతే ఇలాంటి ఇష్యూస్ అయితే ఉండవు. ఒక క్వెషన్ అడుగుతున్నారు, ఎయిర్ ఫైబర్ నుంచి ఈథర్నెట్ కేబుల్‌కి కంప్యూటర్‌కి కనెక్ట్ చేసుకోవచ్చా? వీటిలో కూడా జియో అదేవిధంగా ఎయిర్‌టెల్‌లో కూడా రెండింటిని మీరైతే ల్యాప్‌టాప్‌కి అదేవిధంగా కంప్యూటర్‌కి అయితే కనెక్ట్ చేసుకొని యూజ్ చేసుకోవచ్చు. ఒక క్వెషన్ అడుగుతున్నారు, తెలుగు ఛానల్ ఎయిర్‌టెల్, జియో అండ్ వాయిస్ సెర్చ్‌తో డైరెక్ట్ లైవ్ ఛానల్ ఎక్కడి నుంచైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ఎలా యూజ్ అవుతుందో చెప్పమని అడుగుతున్నారు. రెండిట్లో మనకైతే వాయిస్ సెర్చ్ ఆప్షన్ అయితే ఉంది. ఇది యూజ్ చేసుకోవాలంటే మీరు చాలా కష్టపడాల్సి ఉంటుంది. పక్క నుంచి ఏదైనా సౌండ్ వచ్చినా కూడా మీరు యూజ్ చేసుకోలేరు. కొన్ని టైమ్స్ అయితే ఇది ఎలా రెస్పాండ్ అవుతుందో కూడా మనకైతే తెలియదు. ఎక్కువ ఎక్స్‌పెక్టేషన్స్ అయితే పెట్టుకోవాల్సిన అవసరం లేదు. ఇది యావరేజ్‌గా వర్కౌట్ అయితే అవుతుంది. ఇంకొక క్వెషన్ అడుగుతున్నారు, జియో 30 MBPS ప్లాన్‌తో
మల్టిపుల్ డివైజెస్ కనెక్ట్ అయితే లైవ్ టీవీ ఛానల్స్ బఫర్ అవుతాయా? డిటిహెచ్ అనేది ఇంటర్నెట్ మీద వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. బట్ మీరు మల్టిపుల్ డివైస్ కనెక్ట్ చేసినా దీంట్లో ఎలాంటి బఫరింగ్ అయితే ఉండదు. ఈజీగా మీరు చూసుకోవచ్చు. 30 ఎంబీబీఎస్ తీసుకున్నా 100 ఎంబీబీఎస్ ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు. ఓటీటీస్ తీసుకుంటే ఓన్లీ టీవీలోనే చూడొచ్చా? లేదంటే మొబైల్, ల్యాప్టాప్ అదేవిధంగా ట్యాబ్‌లో చూడొచ్చా? ఒకవేళ మీరు ఓటీటీ ప్లాన్ తీసుకున్నట్లయితే టీవీతో పాటు మొబైల్, ట్యాబ్ అదేవిధంగా ల్యాప్టాప్‌లో కూడా మీరు చూడొచ్చు. ఎయిర్‌టెల్‌లో మీరు చూసినట్లయితే ఎయిర్‌టెల్ ఎక్స్‌ట్రీమ్ యాప్ అని ఇస్తుంది. దీంట్లో డైరెక్ట్‌గా మీరు ఓటీటీని అయితే చూడొచ్చు. ఇక జియో చూసినట్లయితే మీ రిజిస్టర్డ్ మొబైల్ నెంబర్ తోటి లాగిన్ అయ్యి ఓటీటీస్ అయితే మీరు చూడొచ్చు. ఇంకొక క్వశ్చన్ అడుగుతున్నారు. ఏమైనా ప్రాబ్లమ్ వస్తే ఎయిర్‌టెల్, జియో ఎవరు త్వరగా రెస్పాండ్ అవుతారు కస్టమర్‌కి? ఇక సర్వీస్ రెస్పాన్స్ టైం చూసినట్లయితే ఇద్దరు కూడా సేమ్‌గా ఉండడం జరుగుతుంది. ఇద్దరు కూడా లేట్‌గానే రెస్పాండ్ అవుతారు. ఒకవేళ టెక్నీషియన్ వచ్చి దాన్ని రిజాల్వ్ చేయాలంటే మాత్రం అది చాలా టైం తీసుకుంటుంది. జియోలో అయితే కంప్లీట్‌గా మీరు సర్వీస్ రిక్వెస్ట్ రైజ్ చేస్తే వాళ్ళు ఇష్యూ రిజాల్వ్ చేయకుండానే ఆటోమేటిక్‌గా వాళ్ళు క్లోజ్ చేయడం అయితే జరుగుతుంది. మల్టిపుల్ టైమ్స్ వాళ్ళనైతే ఫాలోఅప్ చేయాల్సి ఉంటుంది రెండిట్లో కూడా. ఒక క్వశ్చన్ అడుగుతున్నారు. లోకల్ ఫైబర్‌తో కంపేర్ చేసి చెప్పమని. ఒకవేళ మీకు దగ్గరలో ఫైబర్ అవైలబుల్ ఉంటే ఫైబర్‌లే తీసుకోండి. మీకు ఫైబర్ అవైలబుల్ లేకపోతే ఎయిర్ ఫైబర్‌ని ప్రిఫర్ చేయండి. ఫైనల్‌గా కంక్లూజన్‌లో రెండిట్లో చూసినట్లయితే రెండిట్లో కూడా సర్వీస్ అనేది పూర్‌గా ఉంటుంది. ఆ సర్వీస్‌ని అనేది వీళ్ళైతే ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది. ఇక ఎయిర్‌టెల్‌లో చూసినట్లయితే వాళ్ళు లోడ్ స్పీడ్‌ని ఇంప్రూవ్ చేసుకోవాల్సి ఉంటుంది కంపేర్ టు జియో చూసినప్పుడు. ఇంకా జియో చూసినట్లయితే వాళ్ళు డీటీహెచ్‌ని వితౌట్ ఇంటర్నెట్‌తో తీసుకొస్తే బాగుండేది. ఇంటర్నెట్‌తో రావడం వల్ల ఇది బఫర్ అయ్యే ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉన్నాయి. జియోలో చూస్తే జియోలో వీళ్ళు డాల్బీ అట్మాస్ సౌండ్ తీసుకొస్తే బాగుంటుంది. దాని ద్వారా మనమైతే బెటర్ క్వాలిటీ సౌండ్ అయితే ఎక్స్‌పీరియన్స్ చేయొచ్చు. మీకు కూడా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్‌లో అయితే కామెంట్ చేయండి. దానికి ఖచ్చితంగా రెస్పాండ్ అవుతాం. ఇక్కడి వరకు వచ్చారంటే మీకు వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. ఒకవేళ మీకు వీడియో వర్తీ అనిపిస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ తెలుగు టెక్ న్యూస్ ఛానల్.